అగో ససీమిరా అని చెప్పిన అంగన్వాడీ. రైట్. ఫైనలీ రామకృష్ణ యాదవ్ గారు, అదే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగానే ఆయనకి ఆ సెక్షన్ ఈ సెక్షన్ అనేది లేదు, ఎవరిని పట్టించుకోడు. వాళ్ళు ఎన్ని రోజుల పాటు రోడ్ల మీద ఉన్నా సరే పట్టించుకునే పరిస్థితి లేదు. చివరికి వాలంటీర్లు ఇప్పటి వరకు ఆయన నెత్తి పెట్టుకుని మోసి ఆయన చెప్పిందల్లా చేసి ఓటర్ల వివరాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వాళ్ళ సీక్రెట్ సమాచారాన్ని కూడా, వ్యక్తిగత సమాచారాన్ని కూడా ప్రభుత్వం చేతిలో పెట్టిన వాలంటీర్లు కూడా ఇవాళ రోడ్డు ఎక్కే పరిస్థితి. సో ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? సరే, ఇప్పుడు అసలు ఈ ప్రభుత్వం సామాజిక సాధికారిక యాత్రని ఈ మధ్యకాలంలో ఒక నెల 15 రోజులు అది కూడా రోడ్డు మీదే ఉందిగా. అదే సార్ నేను ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఈ అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, మీరు సామాజిక సాధికారత అంటే ఎక్కడ వాళ్ళు పరిపుష్టిగా ఉంటే కదా సామాజిక సాధికారత జరిగిందని అంటాం. ఐదుగురుకో 6గురికో మంత్రి పదవులు ఇచ్చి సామాజిక సాధికారత అని మాట్లాడామంటే అది దాంట్లో ఎంత బోగస్ ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సార్, మీ దృష్టికి ఇంకోటి తీసుకోవాలి. 2 నెలల క్రితం నేను ఒక విలేజ్ కి సందర్శించినప్పుడు స్వచ్ఛ భారత్ ఎంప్లాయీస్ 2 సంవత్సరాలుగా జీతాలు రావట్లేదని మాట్లాడారు సార్. స్వచ్ఛ భారత్ ఎంప్లాయీస్ అంటే పారిశుద్ధ్య కార్మికులు, స్కూళ్ళలో పారిశుద్ధ్య. సో వాళ్ళకు కూడా జీతాలు 2 సంవత్సరాల నుంచి ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్న తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హైయెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దేశంలోనే హైయెస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం వాగ్దానం, ఈ రాష్ట్రానికి చెందిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువకుడు ఎవరు కూడా చెన్నై గాని, బెంగళూరు గాని, హైదరాబాద్ గాని పోనవసరం లేదు, ఇక్కడ వాళ్ళకి నేను ఖచ్చితంగా ఇక్కడే ఇస్తానని ఒక 75% మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పౌరులకు రిజర్వేషన్ కూడా చేయడం జరిగింది సార్. మన ఉద్యోగాలు మన స్టేట్ వాళ్ళకే అని. మరి ఉద్యోగాలే లేకుండా ఆ రిజర్వేషన్ ఎందుకో తెలియదు. సో ఆల్ సక్సెస్ ని ఎన్ని మాటలు చెప్పాలో అన్ని మాటలు చెప్పి నమ్మించగలిగారు. ఇవాళ అమలులోకి వచ్చేటప్పటికి ఈ మొత్తంలో ఫెయిల్ అయినప్పుడు ఇప్పుడు బయటకు వచ్చి అర్థం చేసుకున్న ప్రజలు ఆ రోజు నమ్మారు. ఒకసారి అవకాశం అన్నప్పుడు ఇస్తే ఏదో అద్భుతం జరుగుతుంది అనుకున్నారు. ఇప్పుడు మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే, అక్కడ ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సరే యువకులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అయిన వాళ్ళు వేరే పక్కన పెడితే, రాజశేఖర్ రెడ్డి గారితో ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గత ప్రభుత్వం వారు మంత్రులుగా ఉన్నప్పుడు అప్పటికి ఇప్పటికీ తేడాని గమనించుకొని, కాంగ్రెస్ పార్టీలో అయితే మనం ప్రజలకు మేలు చేయగలుగుతామని వాళ్ళ ఆత్మసాక్షి వాళ్ళకి తెలుసు. సో అటువంటి తరుణంలో ఇవాళ కాంగ్రెస్ ని నిలబెట్టుకొని రాష్ట్ర ప్రజలకు మేలు చేయాల్సిన ఆవశ్యకత వారిపైన కూడా ఉంది. రాష్ట్రం నిలబడాలంటే అని మీ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎస్, డెఫినెట్ గా బహుశా బొత్స గారి కమిటీ ఇందాక అంగన్వాడీలకు చెప్పింది అదే అనుకుంటా. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిశీలిస్తామంటే అప్పుడు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. దేవుడి దేవాలు అలా జరిగితే చెప్తారు రామకృష్ణ గారు. కావాలని కోరుకోవడంలో తప్పలేదు, కానీ ఇంత ఇమ్మీడియట్ గా కాదు వెంకటకృష్ణ గారు, నేను సీరియస్ గా చెప్తున్నా. ఇమీడియట్ గా వస్తామని నాకు ఆశ లేదు, కానీ ఇవాళ బలోపేతం చేసుకోవడం కన్నా, మీరు అక్కడ ఉండి ఏమి చేయలేని దానికన్నా మీరు ఇక్కడ ఎంతో కొంత చేశారు, పార్టీ మీకు ఎంతో కొంత ఇచ్చింది కాబట్టి ఇంక ఇక్కడికి వచ్చి దీన్ని బలోపేతం చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్నారు ఇక్కడికి రావాలి అనేది మీ ద్వారా నా రిక్వెస్ట్. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ రాష్ట్రము ప్రజలు కదా. సో అక్కడ చేయాల్సిన చాకరీ మీరు చేశారు, అక్కడ అనుభవించాల్సిన సఫకేషన్ అనుభవిస్తున్న తరుణంలో ఒక రాజధాని రాష్ట్రాన్ని క్రియేట్ చేసుకోవడం కోసమన్నా మీరు దయచేసి వెనక్కి రమ్మని మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నా వెంకటకృష్ణ. అప్పుడే స్టార్ట్ చేశారన్నమాట ప్రచారం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ యాదవ్ గారు, థ్యాంక్ యూ. అలాగే కొండ మురళి గారు, కందారపు మురళి గారు, థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. విక్రమ్